మీరు యూపీఐ యాప్స్ ను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్ టు పర్సన్ అంటే P2P కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అడగడానికి, బిల్లులు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. కానీ ఇటీవల సైబర్ మోసగాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నకిలీ పేమెంట్స్ రిక్వెస్ట్ను పంపి వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు. ఇక ఎన్పీసీఐ ఇప్పటికే ట్రాన్సాక్షన్ పరిమితిని 2000కు తగ్గించినప్పటికీ మోసాలు తగ్గకపోవడంతో కస్టమర్ల భద్రత కోసం యూపీఐపై నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఈ ఫీచర్ను దశల వారీగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సీటీసీ లాంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించే మర్చెంట్ కలెక్ట్ రిక్వెస్ట్లు మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. వీటికి వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి చేసింది. అయితే ఇక నుంచి మీరు డబ్బులు పంపించాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, లేదా రిసీవర్ యూపీఐ ఐడి లేదా ఫోన్ నెంబర్ నమోదు చేసి పిన్ ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. అయితే వినియోగదారులు ఈ మార్పులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మీ ఫోన్ను ఇతరులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అది మోసాలకు దారి తీసే అవకాశం ఉంది.